హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి ఈ వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి 27 పొట్టేళ్ళు ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇవి మా విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్. ఇవి మన విలేజ్లోనే, తెగచెర్ల విలేజ్లో 27 పిల్లలు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి, వెంకీ మనకి ఆ పిల్లలు కావాలి, 20 లోపల వస్తాయా అని అడిగారు. అన్న మీరు పిల్లల దగ్గరికి రాండి, మీకు చూపిస్తాను, మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకుందాం అని చెప్పాను. ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయని చెప్పాను, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క వీడియోలో నేను మన సేల్స్ వీడియోలో కూడా నేను చెప్తున్నాను. అది నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకున్నాను బ్రదర్. ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి చాలా బాగా నీట్గా కనిపిస్తాయి, పెద్ద పిల్లల్లాగా కనిపిస్తాయి. ఖచ్చితంగా మీరు దగ్గరికి వెళ్ళి చూసారంటే ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తాను, ఎవరైనా సరే మీ జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేసి నా దగ్గరికైనా రండి. లేదు నేను కింద టైటిల్లో పిల్లలు రైతుల నెంబర్లు కూడా పెడతాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి నాకు కాల్ చేసి రాలేకపోయినా కూడా, ఒకవేళ నేను రాలేకపోయినా మీరు డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి చూసి మీకు జీవాలు ఏవైనా సరే మన ఛానల్లో గొర్రెలైనా మేకలైనా పొట్టేళ్ళైనా ఏవైనా మన ఛానల్లో చూసి వెళ్ళేవాళ్ళు. నేను ఎందుకు చెప్తాను అనేది మీరు అర్థం చేసుకోండి. మనకు వీడియోలో ఒకలా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి. కాబట్టి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి మీకు చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, ఇంకా పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్ సింగరాయకొండ, అంటే ఒంగోలు దగ్గర నుంచి సింగరాయకొండ నుంచి వచ్చారు. ఈయన ఆల్రెడీ మన కాడ ఫస్ట్ బ్యాచ్ ఒకసారి నేను ఇప్పించాను, చేజర్ల దగ్గర ఒక 40 పిల్లలు అయితే ఇప్పించాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చారు అన్నవాళ్ళు. ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనం ఎన్ని పిల్లలు కొన్నాం, జత ప్రైజు ఎంత పడింది, ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, వీటి ఏజ్ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ మొత్తం నేను అన్నతో మాట్లాడున్నా. ఆ వీడియో మీరు లాస్ట్లో చూడొచ్చు. అన్నతో నేను మాట్లాడిచ్చున్నాను. మొత్తం మనకి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, వాటి ఏజ్ ఎంత ఉంటుంది, జత ప్రైజ్ ఎంత పడింది అనేది నేను చూపిస్తాను. ఎవరైనా సరే మీరు నాకు కాల్ చేసి వచ్చంటే నేను జీవాలు రైతుల దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడే మీరు చూసిన తర్వాత మీకు నచ్చాయంటే చూసి తర్వాత బేరం అనేది చేసుకుంటాం. మీకు నచ్చకపోతే అది కాకపోతే ఇంకొక బ్యాచ్ చూపిస్తాను. ఎందుకంటే అవే కొనాలని ఏం లేదు. మీకు ఏ బ్యాచ్ నచ్చిందో ఆ బ్యాచ్ దగ్గరే మనం ఏ కట్ట అయితే నచ్చిందో ఆ కట్టే మాట్లాడతాం. మనకి ఎక్కడ రూపాయి తక్కువ అనేది ఉంటుందో అక్కడే తీసుకుంటాం. ఎందుకంటే ఒక బ్యాచే చూసి ఇవే కొనాలని ఏం లేదు. మీకు 4-5 బ్యాచ్లు చూపిస్తాను. ఆ 4-5 బ్యాచ్ల్లో మీకు ఏ నచ్చితే అవే మాట్లాడదాం బ్రదర్. నేను చూపించి ఇవే కొనండి అనేది నేను చెప్పను. మీకు నచ్చితేనే మాట్లాడతాం, లేదనుకుంటే ఇంకొక బ్యాచ్ చూద్దాం. ఓకే బ్రదర్, ఇవి వచ్చేసి మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను, 3 డేస్ అయింది. ఈ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి, వెంకీ ఆ పిల్లలు కావాలి, మీ విలేజ్కి వస్తాను, నాకు అవి మాట్లాడి ఇప్పించాలి అంటే, ఓకే అన్న మీరు వచ్చారంటే చూపిస్తాను, మీకు నచ్చిన తర్వాత బేరం అనేది మాట్లాడదామని చెప్పాను. వచ్చారు, మా విలేజ్కి వచ్చారు. మా విలేజ్ నుంచి, మా విలేజ్లోనే ఉన్నాయి ఈ పిల్లలు. ఆ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాను, తోటల పొలంలో ఉన్నాయి, చూపించాను. అన్నకి ఓకే నచ్చాయి, బేరం అనేది చేసాం. ఫైనల్గా ఎంత కొన్నామనేది నేను అన్నతో మాట్లాడతాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే మన చాలామంది నేను వీడియోస్లో చెప్తున్నాను బ్రదర్, సేల్స్ వీడియోస్ పెట్టేటప్పుడు, అన్న మీరు జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చూసి నచ్చితేనే కొని తీసుకెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి వీడియోలో ఒకలా ఉంటాయి బ్రదర్. ఎందుకంటే వీడియోలో మనకి వాళ్ళు అవతల, అంటే నేను దగ్గరుండి వీడియో తీసి ఎలా ఉన్నాయి ఏంటో నేను చెప్పగలను. అదే అవతల వాళ్ళు నాకు వీడియో తీసి పెడుతుంటారు. ఆ వీడియోస్ ఎలా పెడుతుంటారంటే మన వాళ్ళు జూమ్ చేయడం కానీ, లేదంటే దగ్గరికి వెళ్ళి చూడడం కానీ, పెద్ద పిల్లల్లాగా చూపించడం కానీ అట్లాంటి వీడియోస్ పెడుతుంటారు. ఆ వీడియో చూసి పిల్లలు బాగున్నాయి, ఈ మనకి తక్కువ రేటుకి వచ్చేటట్టు ఉన్నాయి, ముందుగానే ఫోన్లోనే రేటు మాట్లాడుకోవడం, లేదనుకుంటే ఫోన్లో అడ్వాన్స్ చేసేసుకోవడం. తర్వాత ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు వీడియోలో లేకపోవడం వల్ల ఈ పిల్లలు మాకు వద్దు, మా డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అట్లా ఏమవుతుందంటే ఆ ఒక్కసారి అడ్వాన్స్ వేసినాక, కొంత అడ్వాన్స్ వేసిన తర్వాత ఇచ్చేవాళ్ళు అయితే చాలా వరకు ఉండరు. ఒకసారి అడ్వాన్స్ వేసారంటే మీరు పిల్లలు నచ్చకపోయినా తీసుకెళ్ళాలి, లేదంటే అడ్వాన్సు వదిలేసైనా వెళ్ళాలి. కాబట్టి అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే అక్కడ రైతు నెంబర్ అనేది ఖచ్చితంగా నేను టైటిల్లో పెడతాను. మీరు నా దగ్గరికి రాలేకపోయినా ఆ రైతు దగ్గర నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు ఏవైనా సరే మన ఛానల్లో గొర్రెలైనా మేకలైనా పొట్టేళ్ళైనా ఏవైనా ఆ వీడియోస్ చూశారు కదా, వీడియోలో ఒకలా ఉండవు కాబట్టి ఏదైనా సరే మీరు కొనాలనే ఉద్దేశం ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి బ్రదర్.
నేను ఇంకా చెప్పాలంటే వీడియోలో చెప్పకూడదు. అవన్నీ మనకేందంటే రైతులు రకరకాలుగా వీడియోలు పంపిస్తుంటారు. జూమ్ చేయడం కానీ, దగ్గరికి వెళ్ళి తీయడం కానీ, లేదంటే పొలంలో మేసేటప్పుడు కానీ రకరకాలుగా పెడుతుంటారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇంకపోతే చాలామందికి ఈ క్యాష్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలామందికి ఫోన్పేలు వద్దు అని చెప్తున్నాను. అయినా కూడా మన అన్న వాళ్ళు కొంచెం క్యాష్ చేస్తారు, మిగతా ఫోన్పే అంటారు. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కానీ లేదా ఒకేసారి అమౌంట్ రోజుకి మనకి 1,00,000 రూపాయలే ఉంటుంది. తర్వాత అనేది మనకి ఇంకా 1,00,000 అనేది రాదు. మళ్ళీ 24 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి వీలున్నంత వరకు క్యాష్ తీసుకురావడానికే చూడండి బ్రదర్. ఎందుకంటే మనం క్యాష్ ఇచ్చామా, పిల్లలు నచ్చాయి, రేటు మాట్లాడామా, వాళ్ళ క్యాష్ కట్టామా, మన బండికి వేసుకెళ్తాం. అట్లా కాకుండా ఫోన్పేలు అది సిగ్నల్ ఉండక లేదంటే రైతు దగ్గర ఫోన్పే ఉండక మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి వేయించాలని చాలా టైం లేట్ అయిపోతుంది. కాబట్టి నేను వీలున్నంత వరకు ఇలా క్యాష్ ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఇలా వీలున్నంత వరకు క్యాషే తీసుకోవడానికి ట్రై చేయండి బ్రదర్. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫోన్పేలు అనేది కొంతమంది రైతులకు ఉంటాయి, ఉండకపోవచ్చు. లేదంటే బండికి లోడ్ చేసిన తర్వాత అమౌంట్ కట్టి మిగతా కొంచెం ఫోన్పే చేస్తామంటారు. ఆ ఫోన్పే పనిచేయక లేదంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ కాకపోతే ఇబ్బంది పడతాం. కాబట్టి అర్థం చేసుకోండి. వీలున్నంత వరకు క్యాష్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఒక 50,000 1,00,000 రూపాయలు అయితే ఓకే, ప్రాబ్లం లేదు. కొంతమంది రైతులకు ఉంటుంది ఫోన్పే, కొంతమంది ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, ఒకసారి అయితే మనకి అన్న ఎక్కడి నుంచి వచ్చారు, మొత్తం జత ప్రైజ్ అయితే ఎంత పడింది, మనకి వాటి ఏజ్ ఎంత, లైవ్ వెయిట్ ఎంత వస్తాయి అనే డీటెయిల్స్ మొత్తం అయితే ఒకసారి అన్నతో మాట్లాడతాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అన్న మనం ఎక్కడి నుంచి వచ్చావు ఒకసారి మీ అడ్రస్ చెప్తారా? సింగరాయకొండ మండలం, సింగరాయకొండ గ్రామం. ఓకే అన్న, మనం మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం? అంటే ఈ పిల్లలు మన వీడియో మొత్తం 27 పిల్లలు కొన్నాం. అంటే ఈ మన ఛానల్లో పెట్టాను, ఆ వీడియో చూసే మీరు వచ్చారు. ఇంతకు ముందు కూడా నా దగ్గరికి వచ్చారు. ఇంతకు ముందు మనం వచ్చేసి చేజర్ల మండలంలో తీసుకున్నాం, 40 పిల్లలు తీసుకున్నాం. అన్న ఈ మొత్తం మనకి 27 పిల్లలు జత ప్రైజ్ ఎంత పడిందన్న? అది మీరు చెప్పండి ఒక్క నిమిషం. అలా మొత్తం జత ప్రైజ్ ఎంత పడింది అనేది ఒకసారి. 19,500. మనకి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి? ఇటు ఏజ్ వచ్చి పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది, లైవ్ వెయిట్ ఎంత వస్తాయి? కొన్ని 8 నెలలు ఉన్నాయి, 6 నెలల పిల్లలు ఉన్నాయి, కొన్ని ఒక 3 పిల్లలు 4 పిల్లలు 5 నెలల పిల్లలు ఉన్నాయి. జత 19,500 పడింది. అలా ఏ ఊర్లో కొన్ని తీసుకెళ్తున్నాం? రాపూర్ మండలం తెగచెర్ల విలేజ్. మన జత 19,500 పడ్డాయి. నీకు యావరేజ్ లైవ్ వెయిట్ ఎంత వస్తాయి నీకు తెలిసి? 25 పైనే వస్తాయి. 25, 26, 28 దాకా వస్తాయి నాకు తెలిసి. మనకి ఫామ్ కోసమా లేదంటే ఎట్లయినా మన కటింగ్ పర్పస్ అట్లా ఏదైనా? కటింగ్ పర్పస్. ఓకేనా. మనకి ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు 2 సార్లు వచ్చారు. మనకి రీజనబుల్ రేట్ వచ్చాయి కదా? ఓకే ఓకేనా. ఓకేనా ఓకేనా. ఖచ్చితంగా హ్యాపీగా వెళ్ళి అన్ని సేల్ అవ్వాలి, అదే కావాలి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఈ బండి మన విలేజ్ నుంచి వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకి ఆ సింగరాయకొండకి ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది నువ్వు అసలు కనిపించడం ఎండ. మన బండి ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తుంది? రాపూర్ మండలం తెగచెర్ల విలేజ్ నుంచి సింగరాయకొండకి వెళ్తుంది. మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి? అప్ అండ్ డౌన్ వచ్చేసి 405 కిలోమీటర్లు వస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత? 7,500. ఓకే, మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ₹1 తక్కువకి వెళ్తుంది. అదే మీరేంటంటే కొంతమంది 25 రూపాయలు అట్లా అడుగుతున్నారు. అది మన కిలోమీటర్కి 20 రూపాయలు అయితే ఒక 30 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. మనం అయితే ఇక్కడ డైలీ పంపిస్తున్నాం కాబట్టి కిలోమీటర్ 20 రూపాయలు దాకా. ఓకే, అయితే కొంచెం చూసుకుంటా ఒకదాని మీద ఒకటి పడతాయేమో చూసుకుంటా పోలే. సరేనా అయితే. ఓకే బ్రదర్, విలేజ్లో ఎవరైనా సరే గొర్రెలైనా పొట్టేలైనా మేకలైనా ఎవరైనా రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే బ్రదర్, వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.